నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మైనార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణ. అక్షర కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన ఘటనను పక్కదారి పట్టేస్తూ మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులపై లైంగిక దాడి వంటి సంఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి అడ్డగోలు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను గాని తమ నాయకులు గాని సంఘటనలకు ముందు లేదా తర్వాత స్కూల్ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తమపై డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే రాజీవ్ చౌరస్తాలో బహిరంగంగా ఉరి వేసుకుంటామని సవాల్ విసిరారు. ఇక ముస్లింలు సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన నాయకులను నియంత్రించకపోవడం కూడా బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మరియు స్కూల్ గుర్తింపు రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మెకానిక్ సీను, జోహెబ్ హుస్సేన్, యూసుఫ్, అస్లాం, ఇమ్రాన్ బిన్ ఆలీ, మందారాము, జావేద్, అలీం, ముద్దసార్, ఖాదర్, ఫయ్యూమ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు జరిగితే మీరు అట్లనే ఉంటారా? మాకు పాడి పిల్లలకు జరిగిందని చెప్పి డబ్బులు తీసుకున్నా మాట ఏంటికి వచ్చింది ఆ మాట? ఎవరు తీసుకున్నా ప్రూఫ్ చేయండి. కొట్టిన వాళ్ళు ఉండాలి, మేము కొట్టిన వాళ్ళు ఉండాలి, సరే మేము అంటున్నాం, ప్రూఫ్ చేయండి. ఆ పాపను ఎవరు తీసుకున్నారో మా వాళ్ళని చెప్పండి, మేమే వాళ్ళని ఇచ్చేస్తాం, ఖండిస్తాం. మేము వాళ్ళకి ఏం చేయాలో చేస్తాం మా పార్టీలో. ఇంకొకసారి అట్లా మాటలు మాట్లాడొద్దండి. మాటలు మాట్లాడి ఆవేశం పెట్టి ఉన్నపరిధిలో సక్సెస్ మంచిగా ఉన్నదాన్ని అల్లలు సృష్టించి ఇటువంటి పెద్ద గల్బాలు పెట్టించి ఇటువంటి న్యూసెన్స్ చేయొద్దండి దయచేసి. మీకు ఒకటేసారి చెప్తున్నాం, ఇంకొకసారి డబ్బులు కానీ మాట ఇవ్వదండి. డబ్బులు ఇచ్చినట్టు మీరు నాలాగా ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడు సత్యం. మీరు మాట్లాడి ఇది జరిగిందని చెప్పండి మాకు. వాళ్ళని ఎవరో మేము పట్టుకుంటాం. ఉత్త అన్యాయంగా పిల్ల అన్యాయం బాధల వాళ్ళు ఉంటే మీరు పైసలు తీసుకున్నారు, అది తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, మా మీద లేనిపోని పనిందా లేచి గడబలు చేయాలని సృష్టిస్తున్నారు మీరు. మీడియా మిత్రులకు నమస్కారము. నిన్న సోమవారం ఏదైతే సంఘటన జరిగిన విషయం ఉందో అది హోల్ తెలంగాణగా మైనార్టీ పరంగా అన్ని కులాల మతపరమైన అందరికీ కానీ అది చాలా బాధాకరమైన విషయం. దానిపైన విచారించి మీరు దానిపైన తక్షణమే న్యాయం చేయాల్సిందే పోయి మా మైనార్టీల పైన మళ్ళా ఇంకొక నిందులు మీద నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రెస్ మీట్ లో ఒక పెద్ద మనిషి ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? ఫస్టే మేము ఇక్కడ అన్యాయం పోయి మేము వాళ్ళు బాధపడుతుంటే మళ్ళా మీరు నిన్న మేము పైసలకు బేరాలు చేసి మేము కుదరక మేము ఏదో పోయి అక్కడ ధ్వంసం చేసినాము, ఏదో పోయి అక్కడ దొంగలిచ్చినాం అనే మాట ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. దీనికి మీరు ప్రతీకారంగా మాకు మళ్ళీ జవాబు ఇవ్వాలి. లేదంటే మళ్ళీ ఒకసారి మేము దీన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు సమాధానం చెప్పేది తప్పు, చాలా తప్పు. మేము మైనార్టీలు అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? మేము బీఆర్ఎస్ మైనార్టీ వాళ్ళు ఒకటే ఉన్నారా? టోటల్ సమాజం ఉంది అక్కడ, ప్రతి పార్టీ మనిషి ఉన్నాడు అక్కడ. కేవలం మీరే మీ పార్టీ పరంగా మీ లాస్ట్గా మీ మనిషికి పక్కన చేరుకొని అందరు మా కౌన్సిలర్లని చూడలే, మా సీనియర్లని చూడలే, మా అశోక్ అన్న కానీ చిన్న కానీ మాకు కానీ మళ్ళీ మీ పార్టీ నాయకునికి పక్కదావా తెరిపించి మమ్మల్ని అందరినీ డిమాండ్ చేయడానికి మీరు చూస్తే చట్టం న్యాయం చేస్తుంది. అక్కడనే మీకు చంపకి దెబ్బ పడినట్టు పడింది. అది మీరు కోలుకోలేకపోతున్నారేమో కానీ మళ్ళీ మీరు ఏదో నిన్న ప్రెస్ మీట్ చేసి మళ్ళీ మేము బేరాలు చేసినామని చెప్తారా? మీరు దీనికి మీరు సమాధానం ఇచ్చినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఆ పాపకు న్యాయం జరగాలి. నిన్న చెప్పిన మాటకి మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి మీరందరు. ఇది మా బీఆర్ఎస్ మైనార్టీ తరపు నుంచి కాదు, ప్రతి ఒక్క మైనార్టీ తరపు నుంచి కానీ అందరి నాయకుల తరపు నుంచి ఇది మా యొక్క దీటి యొక్క మీకు సవాలు. నమస్కారం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ కి వాళ్ళు మైనార్టీలని చాలా కించపరిచి మాట్లాడినారు. కేవలం ఆత్మాభిమానంతో బతికే మా మైనార్టీలని పైసలకి అమ్ముడు పోయినారని చెప్పి చాలా అవమానం చేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఆత్మాభిమానంతో బతికేటోళ్ళం మేము మైనార్టీలం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే దాని న్యాయం కోరినందుకు అన్యాయంగా మా కార్యకర్తల మీద మా లీడర్ల మీద కేసులు పెట్టి చాలా ఆత్మాభిమాని మీద కించపరిచినారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడుతున్నారు పైసలు దాని గురించి బేరం ఆడిన వాళ్ళు ఎవరు అది మీకు చాలా బాగా తెలుసు. అది కేవలం మీ కార్యకర్తలు మాత్రమే అలాంటి పనులు చేస్తున్నారు. అది తెలిసిన తర్వాత
ఆ ఒక్క ఇష్యూ మీద మేము పోరాడినాం. కేవలం అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి పోరాడినాం. దీనికి మీరు మా మీద నిందలేస్తున్నారు, పైసలు అడిగినారు, అది అడిగినారు అని చెప్పి. ఆ పని చేసింది ఎవరు అనేది బాగా తెలుసు. కేవలం మీ కార్యకర్తలు మాత్రమే ఆ పని చేస్తున్నారు. అది కావాలంటే దానికి రుజువు కూడా కావాలంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందరొచ్చి వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అక్షర కాన్సెప్ట్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన సమాజానికే పెద్ద తలవంపుగా భావించి ఈరోజు రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ స్పందించిన తీరు అమోఘం. ఇవాళ బాధిత కుటుంబానికి అండగా నిలిచినటువంటి అందరికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న ఒక కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి ఇవాళ ఒక మైనార్టీ విద్యార్థినికి అన్యాయం జరిగితే బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి ఇవాళ వారి దగ్గరికి వెళ్ళి ఆ జరిగిన సంఘటన కప్పిపుచ్చాలని బేరసారాలాడి వాళ్ళ ఇంటి దగ్గర అర్ధరాత్రి 1 వరకు ఉండి వాళ్ళని మభ్యపెట్టాలని ప్రయత్నం చేసి అత్యాచారం చేసినటువంటి నేరస్తుని దాచిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్, అదేవిధంగా కాంగ్రెస్ మద్దతుదారులు అనేటువంటి ఆ స్కూల్ కరస్పాండెంట్ బేరసారాలు అన్న విషయాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ అనేకమైన అభాండాలు, ఆరోపణలు బీఆర్ఎస్ నాయకుల మీద వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మైనార్టీ ముస్లింస్ వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని, వారి మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి వాళ్ళ వ్యాఖ్యలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అక్షర కాన్సెప్ట్ స్కూల్ దగ్గరికి సంఘటన జరిగిన తర్వాత కానీ, సంఘటన జరగకముందు కానీ ఒక్కసారైనా మేము ఆ పాఠశాలకు వెళ్ళినట్టుగా ఇట్లా మీరు నిరూపిస్తే, అదేవిధంగా ఒకవేళ అక్షర కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యంతో ఒక్క రాగి పైసా కూడా మేము అడిగినట్లు ఇట్లా మీరు ప్రభుత్వం మీరు రుజువు చేయగలిగితే మేమంతా కూడా రాజీవ్ చౌరస్లో ఉరిపోసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. నమస్కారం. నిన్న లకాకుల సత్య ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే, నేను పైసలు తీసుకొని వాళ్ళకి పైసలు ఇవ్వనందుకు మా మీద ఇది చేసిండ్రు. పైసలు ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకొని అందరికీ తెలుసాడా, ఎవరు పైసలు మనుషులు, ఎవరు పైసలు పెడతారు, నీ చరిత్ర ఏంది మొత్తం మాకు తెలుసు. నువ్వు ఏదో మాకు రూలింగ్ పార్టీలో ఉండవు, ఆ రూలింగ్ పార్టీలో ఉన్నాడో నువ్వు ఎవరు తీసుకున్నారు ఏం కదా మీరు ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ చేసినా మా ముందర నిలబెట్టండి, వాళ్ళకి మేమే బుద్ధి చెప్తాం. మీలాక ఆడ పేర్లు చెప్పి ఈడ పేర్లు చెప్పి ఆ పైసలు తీసుకొని ఈ పైసలు తీసుకొని మేము అసలు వాళ్ళకి కాదు, మాకు ఆ బుద్ధులుగా లేవు. మీకు ఆ బుద్ధులులే కాబట్టి ఒక పాపకు అన్యాయం జరిగితే 2 రోజుల సంధి ఎవరు పట్టించుకోకపోతే మా వార్డులు మా కథలో జరిగిందని అని చెప్పి కౌన్సిలర్ గా మీరు రాండి, అశోక్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మా మీద ఏదో చేస్తాం, మేము వాళ్ళతో డబ్బులు తీసుకొని ఊక ఉన్నామని చెప్పి నింద పడుతుందని చెప్పి మేము వాళ్ళకి న్యాయం చేయకపోయి రాత్రి సోమవారం నాడు జరిగితే మంగళవారం రాత్రి మాకు సాయంత్రం 5 గంటలకు మా వార్డులు చెప్తే వాళ్ళతో పోయి ఏం జరిగిందమ్మంటే, నా సార్ ఇట్లా జరిగింది మాకు, వాళ్ళ నా బాబాయ్ వాళ్ళు ఇట్లా చేసింది మాకు చేస్తానంటే మేము మీకు నొగుని నౌకరీ తీపిస్తాము, అది తీపిస్తామని చెప్పి భయపడితే మాకు భయపడి మేము యువతలు కోలే అంటే, అమ్మా నీవు భయపడి లోపలనే ఉంటే రేపు ఇంకొక జరుగుతుంది. గతంలో ఆ స్కూల్కి వెళ్ళి ఒకటి జరిగింది, అది ఎవరు పట్టించుకోకుండా ఉన్నందుకు మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఆ పాపకి అన్యాయం జరిగింది, మేము దానికి న్యాయం చేయడానికి మేము ఉండము, నీ ముందలు ఉంటే మేము ఏ దానికైనా రెడీ ఉంటాము, పాపకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఉంటాం బాబాయ్ అన్నారు. మధ్యలో విడిచిపెట్టి మళ్ళీ మాకు పోతే మాకు తెలియదు వాళ్ళు పెట్టినని మీరు అంటే ఇట్లా మేము వాళ్ళతో ఏదో తీసుకున్నట్లు అవుతుంది. నీకేమైనా డబ్బులు కావాలంటే మేము సహకారం చేస్తాం. ఆ పాపకు ఒక్కరితో ఒక డబ్బులు తీసుకున్నారా మీరు ఏమైనా ఇప్పుడు చెప్పండి, ఒక్క బాబాయ్ ఏదన్నా చేయమంటాడు మా మీద అపనింద లేచి మీరు తప్పులు చేసి డబ్బులు తీసుకున్నా చెప్పి పక్కన పెట్టి ప్రెస్ మీట్, ఆ పక్కన పెట్టే ప్రెస్ మీట్ వల్ల మాతోకి నిన్న వచ్చి ఏం జరిగింది ఏం కథలు మన రహీం భాయ్ వాళ్ళే మమ్మల్ని వచ్చి అడిగిండ్రు. మరి అట్టేటప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు చేసినప్పుడు వాళ్ళు మీతో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మరి ఏంటికి వచ్చిన మాతోనికి మున్సిపల్ పోలీస్ స్టేషన్కి వచ్చి పరామర్శించి ఇట్లా జరిగిందని అన్నారు. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు ఏం కథ మీరు అన్నంత మాత్రమే కాదు, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నాడు ఏం కథ మొత్తం చరిత్ర మొత్తం మేము తీస్తాం. మేము ఇన్ని రోజులు ఎందుకని మత్సంగా ఉన్నాము, ప్రూఫ్తో సహా నీవల్ల చూపాలి, ప్రూఫ్తో సహా మేమన్నా చూపిస్తాము. మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. మైనార్టీలు తప్పు చేసి మైనార్టీల మీద పైసలు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే వీళ్ళు కావాలని పెద్ద చేస్తున్నట్టు ఆ బాక్స్ మీరే తీసినావు మాకేం తెలుసు. అద్దాలు పిల్లలకు ఆవేశం వచ్చి స్కూల్ కాడ వచ్చి కొడితే
అశోక్ వచ్చి సిఐకి ఫోన్ చేసి చెప్తే మా ముందర పోలీస్ స్టేషన్ లా నీవే కొట్టించి ఫోన్ చేసినావు మాకు అంటారు. ఇంత దౌర్జన్య మాటలు మాట్లాడినవి వాళ్ళ బాబుకు పోయి అడిగి ఏం సార్ వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టిండు ఎవరంటే మనం పెట్టాలని చెప్తే ఆ పిల్లని కొట్టి చేసి ఆత్కాలు వేసి పెడితే మేమేం చేసినామని ఆత్కాలు వేసి లోపల పెట్టిరు మీరు మైనార్టీలను అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరనే ఓట్లు వేయించుకునే వాళ్ళు మీరు మైనార్టీలు అంటే మాకు ఓట్లు వేస్తారంట మైనార్టీ చేస్తే ఒక్కరు రారు 2 రోజులు అయింది ఇదే లకాకుల సత్యం మాట్లాడుతున్నాడు అవును ఇట్లా జరిగిందని పరామర్శించిన వాళ్ళు పోయి ఒక్కడుగా పరామర్శించాలి ఎవరు పరామర్శించాలి మేము పోయినందుకు మేము పరామర్శించినందుకు నిన్న ఎమ్మెల్యే గారు పోయిండ్రు చిన్నారెడ్డి గారు పోయి పరామర్శించిండ్రు మళ్ళీ అంతకుముందు ఏం చేసిండ్రు వాళ్ళు డబ్బులు మళ్ళీ వాళ్ళకు ఏమైనా పైసలు ఇచ్చిండ్రు పోయి ఎన్నిక పోయిండ్రా మళ్ళీ ఏం చేసిండ్రు వాళ్ళు పోయి ఏం మాట్లాడిండ్రు వాళ్ళతో ఏం న్యాయం చేసిండ్రు మేము వాళ్ళ ప్రశ్నిస్తే మనం పైసలు తీసుకున్నట్టారా మీరు మీ 10 మందికి ఎవరేందో తెలుసు అందరికి నీ చరిత్ర ఏంది మొత్తం తెలుసు అందరికి ఆనంది మాత్రం చేసి అపనిందలు వేసి వాళ్ళ పైసల్లో వెళ్ళేం కాదు వాళ్ళు బతికిన కాడికి జీవనాధారం బతుకుతున్నారు వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు మాకు ప్రూఫ్ చేపియండి చేపించి తీసుకున్నాను చెప్పండి మేమే వాళ్ళని తడిమి కొడతాం లేకపోతే మీదేందో మేము చూస్తాంగా